కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్ తో పాటు నగరంలోని పలు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. రాష్ట్రానికి పట్టిన చీడ పురుగును తరిమి కొడదామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మేము ఎప్పుడు కూడా అనునిత్యం ఈ తెలుగు జాతి కోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అన్నగారికి ఘనమైన నివాళులు అర్పిస్తాం. వ్యక్తిగత కక్షలు ఇవాళ చూసాం. పల్నాడే కాదు, ఇవాళ రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకంగా ప్రోత్సహించారనే దానికి మనం అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆ రోజున తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద కోడిని పేక్కోసినట్టు కోసేసిన, జల్లయ్య లాంటి ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుల్ని అతి దారుణంగా కిరాతంగా హత్య చేసిన, మరి ఈ రకంగా అతి చిన్నవాడైనటువంటి 10th క్లాస్ విద్యార్థి అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనాడు ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఏది చేసినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. అక్కడ పల్నాడులో వాళ్ళు వ్యక్తిగతంగా జరిగినటువంటి గొడవను తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి అంత్యక్రియల్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే సీఎం రేవంత్